హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో క్యారమెల్ పాప్కార్న్ చేయబోతున్నాం అనమాట. సో మన వీడియో స్పెషాలిటీ ఏంటంటే షుగర్తో కాకుండా మనం హెల్తీగా బెల్లంతో క్యారమెలైజేషన్ చేసుకుని క్యారమెల్ పాప్కార్న్ చేయబోతున్నాము. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు మనం మక్కలని అంటే పాప్కార్న్ మక్కలని ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇందులోకే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ మక్కలు అనేటివి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ పాప్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 10 minutes వెయిట్ చేస్తే ఆ మక్కలు అనేటివి మొత్తంగా పాప్కార్న్ అవుతాయి అన్నమాట. సో 5 to 10 minutes మధ్యలో మాత్రం ఒక పెద్ద వర్షం పడి వెలిసినట్టుంటుంది. సో మీకు కూడా ఈ పాప్కార్న్ పాప్ అయ్యే టైంలో చక్కటి స్మెల్ అండ్ ఆ సౌండ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో ఇవన్నిటిని చక్కగా ఈ పాప్కార్న్ అన్నిటిని చక్కగా పాప్ అయ్యాక మనం వీటన్నిటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ పాప్కార్న్ అన్నిటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక అదే ప్యాన్లో మనం 1 కప్పు పాప్కార్న్ తీసుకున్నాం కదా, సో అదే కప్ తోటి మనం 1 కప్పు బెల్లంని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పూర్తిగా కరగనివ్వాలి. సో స్వీట్నెస్ తక్కువ తినే వాళ్ళకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. లేదంటే మేము స్వీట్నెస్ ఎక్కువ తింటాం అని అనుకున్న వాళ్ళు 2 cups బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్నంతా ఇలా మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసేసుకుందాం. సో ఇలా వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం నురగగా మొత్తం పొంగుతుంది అనమాట ఈ బెల్లం కన్సిస్టెన్సీ అనేది. సో ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా చేసుకున్న పాప్కార్న్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పాప్కార్న్ అన్నిటికీ ఈ బెల్లం అనేది మొత్తం కోట్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. సో త్వరలోనే షుగర్తో చేసిన క్యారమెల్ పాప్కార్న్ని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా వెయిట్ చేయండి. ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలని నాకు కామెంట్ చేయండి. అలాగే వీటన్నిటిని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పాప్కార్న్ మొత్తం స్టిక్ అయిపోయి ఉంటాయి కదా, సో కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పాప్కార్న్స్ అన్నిటిని విడగొట్టేసేయాలన్నమాట. సో ఇవన్నిటిని చక్కగా విడగొట్టేశాక మన క్యారమెలైజేషన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో మనం షుగర్ని రీప్లేస్ చేస్తూ బెల్లంతో మనం క్యారమెల్ పాప్కార్న్ అయితే రెడీ చేసామన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. And please do like, share, comment and subscribe.